ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది ఈ లోకములో బ్రతుకుతున్నా మరణంతో దేహాన్ని వదిలేస్తున్నారు. మరణం పైన సరి అయిన అవగాహన లేని ఈ ప్రపంచానికి గొంగలి చిలుకగా మారుతుందని, విత్తనం మొక్కగా బ్రతుకుతుందని, మరణమే లేని దేవుని ఆత్మలోని భాగం మరణంతో దేహాన్ని విడిచినా తిరిగి బ్రతకగలదని, క్రీస్తు తన శరీర మరణం ద్వారా సమాధి నుండి తిరిగి లేచి చూపిన రుజువును పాట ద్వారా విందాం. చచ్చి బ్రతుకుతావని మనిషి నీకు తెలుసా? వచ్చి వెళతావని మరణిస్తే బ్రతుకుందని. చచ్చి బ్రతుకుతావని మనిషి నీకు తెలుసా? వచ్చి వెళతావని మరణిస్తే బ్రతుకుందని. గొంగలి పురుగు చిలుకగా మారినట్టుగా గోధుమ గింజ చచ్చి మొలిచినట్టుగా, గొంగలి పురుగు చిలుకగా మారినట్టుగా, గోధుమ గింజ చచ్చి మొలిచినట్టుగా, మరణించి నీవు తిరిగి లేవగలవు. మరణించి నీవు తిరిగి లేవగలవు. మన శరీరానికి మరణం ఉంది, దానిని నడిపే ఆత్మకు మరణం లేదు. మన ఆత్మకు మరో బ్రతుకు ఉంది, దానిని పంపిన దేవునికి మరణం లేదు. మన శరీరానికి మరణం ఉంది, దానిని నడిపే ఆత్మకు మరణం లేదు. మన ఆత్మకు మరో బ్రతుకు ఉంది, దానిని పంపిన దేవునికి మరణం లేదు. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి పరలోక సంబంధమైనదిగా లేచును. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి పరలోక సంబంధమైనదిగా లేచును. చచ్చి బ్రతుకుతావని మనిషి నీకు తెలుసా? వచ్చి వెళతావని మరణిస్తే బ్రతుకుందని.
యేసు మన కోసమే లోకానికొచ్చెను, మన పాపములకు కలువరిలో బలియాయెను. అందరికీ మోక్షాన్ని ఇచ్చెను, పాపాలన్నిటినీ తన రక్తములో కడిగెను. యేసు మన కోసమే లోకానికొచ్చెను, మన పాపములకు కలువరిలో బలియాయెను. అందరికీ మోక్షాన్ని ఇచ్చెను, పాపాలన్నిటినీ తన రక్తములో కడిగెను. మరణించి మూడవ దినమున తిరిగి లేచెను, మరణించి నీవు కూడా తిరిగి లేవగలవు. మరణించి మూడవ దినమున తిరిగి లేచెను, మరణించి నీవు కూడా తిరిగి లేవగలవు. చచ్చి బ్రతుకుతావని మనిషి నీకు తెలుసా? వచ్చి వెళతావని మరణిస్తే బ్రతుకుందని. గొంగలి పురుగు చిలుకగా మారినట్టుగా, గోధుమ గింజ చచ్చి మొలిచినట్టుగా, గొంగలి పురుగు చిలుకగా మారినట్టుగా, గోధుమ గింజ చచ్చి మొలిచినట్టుగా, మరణించి నీవు తిరిగి లేవగలవు. మరణించి నీవు తిరిగి లేవగలవు.